మన సనాతన వైదిక హిందూ ధర్మంలో అనేక మంది మహాపురుషులయ్యారు. వారిలో ప్రఖ్యాతంగాంచిన మహాపురుషులు అంటే శ్రీ సమర్థ రామదాస స్వామి మహారాజ్ వారు. వారికే ఛత్రపతి శివాజీ మహారాజ్ గురువు కూడా అంటారు. వారు మన ప్రాంతంలో అంటే ఈ ఇందూరు నగరం వైపు, అంటే ఇప్పుడు నిజామాబాద్ అని పేరు పెట్టారు, ఈ ఇందూరు నగరం వైపు 1600 దశకంలోనే ఈ ప్రాంతంలో శతాబ్దంలో ఇక్కడ వచ్చారు. ఆ సమయంలో సారంగపూర్ మఠాన్ని స్థాపన చేశారు. ఆ సమయంలో వారు నడియాడిన ఈ భూమిలోనే వారి పాదుకలు శ్రీ గోవింద మహారాజ్ మఠం జుక్కల్ నుండి వచ్చాయి. గోవింద మహారాజ్ మఠం జుక్కల్లో ఈ పాదుకలు కొన్ని వందల సంవత్సరాల నుంచి మన మఠంలో ఉన్నాయి. ఆ మఠానికి మూల పురుషులైన శ్రీ సద్గురు గోవింద మహారాజ్ వారు ఇక్కడ బడారాం మందిర్ లో శ్రీ సమర్థదాస కేశవ స్వామి మహారాజ్ వారి దగ్గర అనుగ్రహం తీసుకున్నారు. వారు గొప్ప తపశ్శాలి మహాపురుషులు. వారు మహాయోగు సిద్ధులు. వారు కైలాస దర్శనం కూడా తీసుకున్నారు. అక్కడ పరమశివుని దర్శనం తీసుకొని వారి ఆజ్ఞతోటి ఇక్కడ నిజామాబాద్ మఠానికి మఠపతిగా వచ్చారు. వారు సజ్జన్గఢ్ లో ఉన్న సమర్థ వంశస్థులైన గంగాధర స్వామి మహారాజ్ వారి దగ్గర అనుగ్రహం తీసుకున్నారు. ఆ గంగాధర స్వామి మహారాజ్ వారు వారికి సమర్థుల వారు 2 చరణ పాదుకలు ఇచ్చారు. అవి తీసుకొని ఇక్కడ బడారాం మందిర్కి వచ్చారు. ఇక్కడ వచ్చిన తర్వాత 1946 సంవత్సరంలో మా పెద్ద మహారాజ్ వారు అంటే సద్గురు గోవింద మహారాజ్ వారు వారి దగ్గర అనుగ్రహం తీసుకున్న తర్వాత సమర్థదాస కేశవ స్వామి మహారాజ్ వారు పరమపదించే సమయంలో సమర్థదాస కేశవ స్వామి మహారాజ్ వారు వారి ఆత్మశక్తి, తపశక్తి, యోగ శక్తిని మా పెద్ద మహారాజుకు ఇచ్చేసి ఈ చరణ పాదుకలను 2 పాదుకలను ప్రసాద రూపంగా ఇచ్చారు. అప్పటి నుండి మా మఠంలోనే ఈ పాదుకల సేవ జరుగుతుంది. ఇప్పుడు ఈ నగరానికి ప్రప్రథమసారిగా ఈ పాదుకలను ముందు తీసుకొచ్చాము. ఎందుకు తీసుకొచ్చామంటే దీంట్లో 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, సంప్రదాయ ప్రచారం. సమర్థులు వారు అందరికీ తెలవాలని మా ఒక్క ఉద్దేశం కాదు. సమర్థులు వారు అందరికీ పరిచయమే, కానీ ఆయన ఎవరు ఇది అందరికీ తెలవాలని తీసుకొచ్చాము. ఒకటి. రెండవది, ఈ పాదుకల ప్రచారం కొరకు దీనితోటే మనకు రామనామ సంకీర్తన, మన సనాతన వైదిక ధర్మ హిందూ ప్రచారం జరుగుతుందనే ఈ పాదుకలు తీసుకొచ్చాము. ఈ పాదుకల సేవ ఎవరైనా చేయవచ్చు. దీనికి జాతి, కులం, ధర్మం ఎటువంటి ఆలోచన లేకుండా మన ఇంట్లో ఏ సాహిత్యం ఉంటే కూడా ఆ సాహిత్యంతో ఈ సమర్థుల వారి పూజ చేసుకోవచ్చు. మేము ప్రతి ఇంట్లో వచ్చి భిక్ష అడిగి ఆ పాదుకల పూజ చేయించుకుంటాము. మేము గత 4 రోజుల నుంచి ఈ నిజామాబాద్ పట్టణంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఈ పూజలు చేసుకుంటున్నాము. ఈ సమర్థుల వారి కృప, ఆ రామచంద్రుని కృప ఈ నగరం పైన, మన సమాజం పైన, మన రాష్ట్రం పైన, మన దేశం పైన ఎప్పటికీ పరిపూర్ణంగా ఉండాలని కోరుతూ ముగిస్తున్నాను.